చెప్తే ఏమంటారండి? వాళ్ళ అమ్మాయి లాంటిదో అంటారు. ఈ మాట ఆసనం 2 వాళ్ళు చెప్పారు. మేము వ్యభిచారం వల్ల పుచ్చిన వారం కాదు అని చెప్పారు. తెలుసా? ఎలా మీ నాన్న పేరు ఏంటిరా? మీ నాన్న పేరు ఏంటి? నాకు అన్నదమ్ములు. మీ నాన్న పేరు ఏంటి? మీ నాన్న పేరు ఏంటి? మీ నాన్న పేరు ఏంటి? చూసే ఎవరి చిన్న పిల్లలు కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకోగలుగుతారు. హూ ఇస్ రామస్ ఫాదర్? దశరథ. హూ ఇస్ కృష్ణ ఫాదర్? నంద మహారాజ్ కదా. నాన్న పేరు చెప్పుకోగలడం అంటే అది మంచి వంశం అని అర్థం. నాన్న పేరు చెప్పుకోలేకపోతున్నాడంటే డౌట్ ఆఫ్ అని అర్థం. అక్కడ 3 క్యారెక్టర్లు వచ్చినాయి. పాంతర్ అనే క్యారెక్టర్, యెహోవా అనే క్యారెక్టర్, జోసెఫ్ అనే క్యారెక్టర్. రాముడు పుట్టింది కౌసల్యకి గుర్రానికి. వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ MCD Facts. Hope everyone doing well. So without wasting our time, let's get into the topic. ఈరోజు మన ముందున్న టాపిక్ శివుడు ఏ విధంగా పుట్టాడు, ఏ విధంగా మరణించాడు. శివుడికి ఇంకొక జన్మ రహస్యం ఉంది. ఆయన ఏ విధంగా పుట్టాడో మనము మన మధ్యలో ఉన్న కాళిక పురాణం నుండి చూద్దాము. కాళిక పురాణము, మరి ఈ పురాణము కాళిక పేరు మీదుగా వచ్చింది. చరిత్ర ఏమని చెబుతుందంటే శివుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరంటే కాళికాదేవి. సో శివుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి కాళికాదేవి తన గురించి వ్రాయబడిన ఈ పురాణము కాళిక పురాణము. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. కాళిక పురాణము టెక్స్ట్ ఇంట్రొడక్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ వర్స్ వైజ్ విత్ శ్లోక ఇండెక్స్. దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ బిఎన్ శాస్త్రి, ఎడిటెడ్ బై సురేంద్ర ప్రతాప్, అండ్ దిస్ ఇస్ పబ్లిష్డ్ బై నాగ్ పబ్లిషర్స్. ఓకేనా అండి. కాళిక పురాణము, ఎస్, నాగ్ ప్రకాశన్ పబ్లిష్ చేసిన బుక్ ఇది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్లో మన టాపిక్ వచ్చేసి 60th టాపిక్, వర్షిప్ ఆఫ్ గాడెస్ దుర్గా అండ్ కిల్లింగ్ ఆఫ్ మహిష. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి మరి ఈ పబ్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో నాగ్ ప్రకాశన్ పబ్లికేషన్, వీరిని మీరు అడగొచ్చు. మరి అదేవిధంగా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఎవరైతే ఎడిట్ చేస్తారో సురేంద్ర ప్రతాప్ గారు, మరి ప్రొఫెసర్ బిఎన్ శాస్త్రి గారిని కూడా మీరు అడగొచ్చండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అవర్ టాపిక్ ఈజ్ ద 60th చాప్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే 60th చాప్టర్లో నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ డెమోన్ నేమ్ రంభా propitiated the great god Shiva for a long time. Shiva appeared before Ramba and said thus, O Ramba, I am pleased with you. Choose the boon that is desired by you. ఒకరోజు రంభా అనే వ్యక్తి శివుడి దగ్గరికి వచ్చి ఒక వరము కావాలని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత శివుడు అంటాడు, ఓకే నేను నీకు వరం ఇస్తా, నీకేం కావాలి అని అంటాడు. ఇది చాప్టర్ 60th అండి. చాప్టర్ 60th వర్స్ నెంబర్ 137, 138లో కాళిక పురాణంలో మనము ఈ విషయం చూడొచ్చు. పేజ్ నెంబర్ 441 and 442. సో ఇక్కడ 139 వర్స్లో మనం చూసినట్లయితే రంభా thus being addressed by the Chandrasekhara said to him, I am without a son, O great God. If thou art kindly disposed towards me, thou should become my son for 3 successive births. రంభ ఏమంటున్నాడంటే నాకు కుమారులు లేరు, సో నీకు ఓకే అయితే నువ్వు నా కుమారుడిగా 3 జన్మలు నువ్వు నా కుమారుడిగానే పుట్టాలి అంటే శివుడు ఏమంటాడు, అందులో పెద్ద మరి టాస్క్ ఏముంది, పెద్ద విషయం ఏం కాదు, నేను నీ కుమారుడుగా పుడతా అంటాడు. ఇక్కడ చూడండి, ఓ శివ మై సన్ మస్ట్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, షుడ్ బీ ఫేమస్ అండ్ ఫార్చునేట్, హూ విల్ బీ విక్టోరియస్ ఓవర్ ఆల్ ద గర్డ్స్ అండ్ హూ కెనాట్ బీ కిల్డ్ బై ద లివింగ్ బీయింగ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రంభ అనే వ్యక్తి శివుడికి ఏమని చెప్తాడంటే నాకు పుట్టబోయే కొడుకు అంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటే నేను ఏ దేవులు కూడా చంపడానికి వీల్లేదు, అట్ ది సేమ్ టైం హూ కెనాట్ బీ కిల్డ్ బై ది లివింగ్ బీయింగ్స్, మనుషులు కూడా చంపడానికి వీల్లేదు అని అంటే శివుడు సరే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, నేను నీకు పుట్టేస్తా అంటాడు. ఇక్కడ చూడండి 141 వర్డ్స్, హ్యావింగ్ బీన్ దస్ అడ్రస్డ్ బై ది డెమాన్ శివ రిప్లైడ్. సో ఇక్కడ 142 వర్డ్స్లో మనకు చక్కగా ఉంటుంది చూడండి. లెట్ ఇట్ బి సో వాట్ యూ హ్యావ్ లాంగ్డ్ ఫర్, ఐ షెల్ బీ యువర్ సన్. శివుడు అంటాడు ఓకే నేను నీ కుమారుడుగా పుడతాను. హ్యావింగ్ సైడ్ దిస్ ద గ్రేట్ గాడ్ శివ డిసపియర్డ్ దెన్ అండ్ దేర్, అలా చెప్పి మాయమైపోతాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 143 to 144 వర్డ్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాంస్క్రిట్ శ్లోకంలో క్లియర్గా ఉంది చూడండి. రంభోస్త దదంశ మహిషిం శుభాం అని ఉంది.
ఇక్కడ రంభ ఏం చేస్తుందంటే క్లియర్గా ఉంది చూడండి. రంభ ఆన్ హిస్ పార్ట్ రిటర్న్డ్ టు హిస్ అబోర్డ్ హిజ్ ఐస్ వైడ్లీ ఓపెన్డ్ విత్ జాయ్. శివుడు వరం ఇవ్వగానే నేను నీ కొడుకుగా పుడతానగానే కుమారులు లేని రంభ సంతోషపడతాడు. సంతోషపడి తన దారిలో తాను రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు. వైల్ ప్రొసీడింగ్ ఆన్ ద వే రంభ బిహెల్డ్ ఏ 3-year-old బ్యూటిఫుల్ షీ బఫెల్లో. ఇక్కడ మీరు చూడండి, ఆయన వెళ్తున్న దారిలో 3 సంవత్సరాలు వయసు కలిగిన ఒక ఆడ గేదె కనబడుతుంది. మరి గేదె అనొచ్చో మరి దాన్ని బర్రె అని కూడా మనం అనొచ్చు. సో ఓల్డ్ బ్యూటిఫుల్ షీ బఫెల్లో స్పాటెడ్ అండ్ చార్మింగ్ అండ్ గ్రోన్ అప్ టు మెచ్యూరిటీ. ఇక్కడ ఈ గేదె అంట రంభకి బ్యూటిఫుల్గా కనబడిందంట, బ్యూటిఫుల్గా మెచ్యూరిటీలోకి వచ్చిందంట. మరి ఎంత నీచంగా ఒక బఫెల్లోకి వర్ణిస్తున్నారో చూడండి. ఆఫ్టర్ సీయింగ్ దిస్ షీ బఫెల్లో రంభ వాజ్ డేజ్డ్ ఇన్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. ఈ రంభ అనే వ్యక్తి మరి సంభోగం చేశాడు. దేంతో అంటే బఫెల్లోతో సంభోగం చేశాడు. ఓకేనా. మరి ఇది శ్లోకంలో కావాలని చాలామంది అడుగుతారు. కామమోహితుడైన ఈ వ్యక్తి మరి మహిషి అని ఉంది ఇక్కడ చూడండి. ఈ మహిషి అంటే మరి బఫెల్లో ఈ మహిషితోని సంభోగం చేస్తాడు. వాజ్ డేస్డ్ ఇన్ సెక్షువల్ ఎగ్జైట్మెంట్. సో మరి ఎంత నీచంగా ఉందో చూడండి. సీజింగ్ ద షీ బఫెల్లో విత్ హిస్ 2 arms హీ ఎంజాయ్డ్ ది సెక్షువల్ ప్లెజర్ విత్ హర్. ఆ బఫెల్లోను పట్టుకొని ఆ బఫెల్లోతో ఈ రంభ అనే వ్యక్తి సంభోగం చేస్తాడు. వెన్ ద 2 have completed their sexual intercourse, వాళ్ళ సంభోగం అయిపోయిన తర్వాత ద షీ బఫెల్లో బికేమ్ ప్రెగ్నెంట్ విత్ హిస్ సీడ్స్. ఈయన సంభోగం చేయడం ద్వారా ఆ బఫెల్లో ప్రెగ్నెంట్ అయిపోయిందంట, గేదె గర్భం ధరించిందంట. ఇక్కడ చూడండి, మహిషి గర్భం అని శ్లోకంలో క్లియర్గా ఉంది. 145 verse చాప్టర్ 60 కాళికా పురాణము. మహిషి గర్భం అంటే ఆ బఫెల్లో గర్భం ధరించింది. గిరిశాస్తు పుత్రత్వ మవాత్పావన్. ఇక్కడ చూడండి, దేర్ ఆఫ్టర్ ద డెమోన్ మహిష బఫెల్లో వాజ్ బార్న్ టు హర్. ఓకేనా. గిరిష హిమ్సెల్ఫ్ బై హిస్ పార్ట్ వాజ్ బార్న్ ద సన్ టు షీ బఫెల్లో. గిరిష అంటే శివుడు. ఈ గిరిషానే మనం ఏమని పిలుచుకుంటామంటే లార్డ్ ఆఫ్ మౌంటైన్స్ అంటాం. గిరి అంటే మౌంటైన్, ఈశ అంటే శివుడు. సో లార్డ్ ఆఫ్ మౌంటైన్స్ శివుడు ఈ బఫెలోకి పుడతాడు, గేదెకు పుడతాడు. ఎప్పుడు పుడతాడంటే రంభ గేదెతో సంభోగం చేసినప్పుడు శివుడు గేదెకు పుడతాడు. ఎంత నీచంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, శివుడు అంటాడు, ఇన్ దిస్ వే ద గాడెస్ వాజ్ ప్రేడ్ బై మహాదేవ ఇన్ ద ఓల్డెన్ డేస్. శివుడు ఏమంటాడంటే యాజ్ విష్ణు ఇన్ ద షేప్ ఆఫ్ లయన్ ఈజ్ నో లాంగర్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ యూ దిస్ బఫెల్లో బాడీ ఆఫ్ మైండ్. అంటే ఈయనకు బఫెల్లో బాడీ వచ్చేసింది, శివుడికి బఫెల్లోకి పుట్టాడు కాబట్టి బఫెల్లో బాడీ వచ్చేసింది అని మహాదేవుడు చెప్తున్నాడు, శివుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 154 verseలో శంభు పుత్రార్థే ప్రదాధోవరం. Shambhu was also propitiated the same way by Rambha, who granted a boon for the sake of son. The first of all, the Rambha had taken the she buffalo the same way for the sexual intercourse. She buffalo తోని Rambha sexual intercourse చేసిన తర్వాత శివుడు పుడతాడు. The hero Shiva was born. 156 verse చూడండి. The hero Shiva was born. మహిషికి బఫెల్లోకి పుట్టాడు. The same way to that she buffalo as the demon Mahishi. Again the like way he was cursed by the sage Katyayana. ఓకేనా అండి. ఈ స్టోరీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. బట్ ఇక్కడ ఒక చివరి విషయం నేను చెప్తాను. మరి చాలామంది ఇన్ని శ్లోకాలు చూపించినా కూడా శివుడు బఫెల్లోకి పుట్టలేదు. మరి ఒక రంభ అనే వ్యక్తి ఒక ఆడ బఫెల్లోతో సంభోగం చేసినప్పుడు శివుడు పుట్టాడని ఇంత క్లియర్గా ఉంది. అదేవిధంగా మహాదేవం ఇక్కడ ఉంది, మహాదేవుడు పుట్టాడు. దస్ ద గ్రేట్ డెమోన్ మహిష వాజ్ బోర్న్ ఎస్ అ పార్ట్ ఆఫ్ శివ, ఆల్వేస్ యూస్ టు ఆబ్టైన్ హై పవర్ఫుల్ స్టేట్ త్రూ ద గ్రేస్ ఆఫ్ ది గాడెస్. 160 verseలో. మరి వీక్షిస్తున్న వీక్షకులు, మరి మీరు సత్యాన్ని తెలుసుకొని మరి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది భూత పురాణము, ఏది పరిశుద్ధ గ్రంథమో తెలుసుకొని సత్యంలోకి మీరు నడవాలని, సత్యదేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే ఎపిసోడ్ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్. గుడ్ బై.